ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఐసీసీ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇంకొన్ని మ్యాచ్లు దుబాయ్లో జరుగుతాయి. అయితే భద్రత నేపథ్యంలో టీమిండియా మ్యాచ్లన్నీ దుబాయ్లోనే జరుగుతాయి. హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు పాక్ బోర్డు అంగీకరించింది. ఒకవేళ భారత్ సెమీస్ ఫైనల్కు చేరినా అవి కూడా దుబాయ్లోనే జరుగుతాయి. 1996 తర్వాత పాకిస్తాన్ ఐసీసీ టోర్నమెంట్కు ఆతిథ్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో ప్రారంభ వేడుకలను అట్టహాసంగా చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఫిబ్రవరి 16 లేదా 17న ఓపెనింగ్ సెరమనీ ఉండనుంది. వార్మప్ మ్యాచ్లను బట్టి తేదీల్లో మార్పు ఉండే అవకాశం ఉంది. అయితే ప్రారంభోత్సవానికి ప్రతి జట్టు సారథి హాజరు కావాలి. పాక్కు వెళ్లేందుకు భారత కెప్టెన్కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. కాగా భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే పాక్లో భారత్ మ్యాచ్లో ఆడేది లేదని బీసీసీఐ తెగేసి చెప్పింది. ముందు దీనికి పాక్ క్రికెట్ బోర్డు ససేమిరా అన్న ఐసీసీ ఎంట్రీతో ఒప్పుకోక తప్పలేదు. అయితే ప్రారంభోత్సవ వేడుకలకు పాకిస్తాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. దుబాయ్ వేదికగా జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని క్రీడా నిపుణులు అంటున్నారు. కానీ బీసీసీఐ ప్రతినిధులు మాత్రం భారత కెప్టెన్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభోత్సవ వేడుకలకు వెళతాడని చెబుతున్నారు. పీసీబీ ఆతిథ్యంలో ఇవ్వనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభోత్సవంలో పాల్గొంటాడని అంటున్నారు. కానీ ఒకవేళ కేంద్రం దీనికి అనుమతి ఇవ్వకపోతే మాత్రం భారత కెప్టెన్ లేకుండానే ఈవెంట్ జరుగుతుంది. పాకిస్తాన్తో దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 23న భారత్ తలపడనుంది. ఈ రెండు టీంల మధ్య మ్యాచ్ ఎప్పుడు జరిగినా హైప్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పటి వరకు భారత్ పాక్ మాత్రం తమ స్క్వాడ్లను ప్రకటించలేదు. జనవరి 19 నాటికి వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా టీమిండియా మ్యాచ్లను పాక్లో ఆడొద్దని చెబుతున్న కేంద్రం భారత కెప్టెన్ను ప్రారంభోత్సవ వేడుకలకు వెళ్లనివ్వొద్దని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.